సో ఇప్పుడు నువ్వు అన్న కాంటెక్స్ట్కి నేను సరదాగా రికార్డ్ చేస్తున్నా. అదేంటంటే ఈవెన్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ ఎవరు గాడ్? అదే కదా క్వశ్చన్. ఎవరో ఒకరిని నమ్మారు, అది ఉందో లేదో ఎవరికి తెలియదు ఈనాటికి. సో ఇది ఒక రిఫైన్డ్ థాట్ అన్నట్టు, అందుకే దాన్ని ఫెయిత్ అన్నాం. అంటే మామూలు ప్రాపంచిక విషయాలందుకు బిలీఫ్ అంటున్నాం, దైవికమైన విషయాలందుకు ఫెయిత్ అంటున్నాం. యూ విల్ నెవర్ నో వెదర్ ఇట్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. అయితే దీని ఒక చిన్న థియరీ. నువ్వు ఈ సినిమా చూసావా, ద మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్? నువ్వు చూసావా? అందులో ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంటుంది. అందరు ప్రొఫెసర్స్ మాట్లాడినప్పుడు ఆ హీరో చెప్తాడనమాట, అంటే అట్లా నువ్వు ఒక 14,000 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తూ ఉన్నాడు, అది అతని స్టోరీ అనమాట. సో అతను 40 years ఆఫ్ ఏజ్ దగ్గర ఆగిపోయాడు. హీఈస్ నాట్ ఏజింగ్. సో ఇప్పుడు అట్లా ఆ 14,000 సంవత్సరాల నుంచి అతను ప్రయాణం చేస్తూ 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 ఇప్పుడు ప్రొఫెసర్స్ మధ్యన ఉన్నాడు. ఇప్పుడు అతను వెళ్ళిపోతున్నాడు. సో హీస్ ఒక ఫేర్వెల్ పార్టీ లాంటిది, అందరు ప్రొఫెసర్స్ అంతా వచ్చారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. హఠాత్తుగా అడిగారు, యూనివర్సిటీలో ఏమన్నా ప్రాబ్లం అయిందా, మాలో ఎవరన్నా తప్పుగా ప్రవర్తించారా, సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యూ టు లీవ్ అన్నప్పుడు అతను చెప్తాడనమాట, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నేను కొలంబస్ కలిసి జర్నీ చేస్తున్నప్పుడు కొలంబస్ ఇట్లా అన్నాడు నాతో, ఇట్లా పోతూ పోతూ ఉండగా ఎర్త్ ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ మీద వాటర్ ఉంది, ఎక్కడో చోట ఎర్త్ ఎండ్ అయిపోతుందేమో, కానీ అంతవరకు మనం బతుకుంటామో లేదో, అంతవరకు మనం మరణిస్తాము, బట్ ఐ వాంట్ టు సీ ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అలా అన్నప్పుడు అప్పటికి మాకు అది కరెక్టే అనిపించింది. అంటే మిగతా ప్రొఫెసర్స్ అంతా, ఇప్పుడు నువ్వేమైనా జోక్ చేసావా, లేకపోతే ఒక హైపోథీసిస్ చెప్పావా, వాట్ ఈజ్ ఇట్ అనగానే ఒక చిన్న గంభీరత వస్తుంది. అప్పుడు అతను అంటాడు అనమాట, ఒక 14,000 సంవత్సరాల నుంచి నేను ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 ఐ స్టాప్డ్ ఏజింగ్. ఆ తర్వాత ఐ నెవర్ ఏజ్డ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 10 years అయింది ఈ యూనివర్సిటీలో. ఈ 10 years క్రితం మనం అంతా ఒకలా ఉన్నాం, కానీ ఈ 10 years తర్వాత నేను అలాగే ఉన్నాను, మీరు కొంచెం ఓల్డ్ అయ్యారు. సో ఎవ్రీ వన్ ఆస్కింగ్ మీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ చార్మ్. నువ్వు ఏజ్ అవ్వట్లేదు, నువ్వు ఏజ్ పెరగట్లేదు, మేము ముసలిగా అయిపోతున్నాం, నువ్వు ఎంగే ఉన్నావు. ఎప్పుడైతే ఇట్లా అందరు అనడం మొదలు పెడతారో నేను అక్కడి నుంచి వెళ్ళి ఇంకో ఊరు వెళ్ళిపోతాను. అప్పుడు అతను ఒక కాంటెక్స్ట్ చెప్తాడు అనమాట. సో ఆ 14,000 ఏళ్ల క్రితం నేను ఒక ఏమంటారు అతన్ని, ఒక రకరకాల పేర్లు ఉంటాయి, హోమోసెపియన్ అట్లా అంటారు కదా, అట్లాంటిది ఒకనొక పేరు, అంటే కేవ్ మ్యాన్. ఆ కేవ్ మ్యాన్కి అసలు ఏమీ తెలియదు, హీ హ్యాస్ నో నాలెడ్జ్, నథింగ్. అతనికి ఉన్న ఒకే ఒక్క పని, రేపు మధ్యాహ్నం మళ్ళీ రేపు సూర్యుడు ఎప్పుడు వస్తాడా. అతను జీవించడానికి ఏకైక కారణం అదేమిటో తెలీదు. తర్వాత పేరు పెడితే తెలిసింది అది సన్ అని నాకు కూడా. సో వాట్స్ ఎవర్ ద హిస్టరీ, నేను మీకు ఏదైతే చెప్తున్నానో అదంతా మనిషి క్రియేట్ చేసింది. అది తెలుసుకొని నాకు రిలేట్ చేసుకొని నేను మీకు చెప్తున్నంతే తప్ప, అదర్వైజ్ ఐ హ్యావ్ నో ఐడియా హూ యామ్ ఐ. నేనెవరో మీరు చెప్తున్నారు బేసికల్గా. ఇప్పుడు నేను హోమోసెపియన్ లేదా కేవ్ మ్యాన్ అని నాకు తెలియదు, నీవు చెప్తున్నావు. నాకు అప్పుడు తెలిసింది ఒక్కటే, కొన్ని సంవత్సరాలు కూర్చుంటే ఆ సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు, ఇట్లా వస్తున్నాడు పోతున్నాడు, ఎవ్రీడే దట్ బికేమ్ మై రిచువల్. అదొక్కటే పని ఉండేది నాకు. చీకటి అయితే భయం వేసేది, ఎందుకంటే అతను వచ్చినప్పుడే అంతా కనిపిస్తుంది. సో ఎవరో నన్ను విజిట్ చేస్తున్నారు ఎవ్రీడే, సంబడి ఈజ్ కమింగ్ టు సీ మీ, సో హీ ఈజ్ మై ప్రొటెక్టర్. ఆ తర్వాత నాకు అనిపించింది ఇక్కడ కాకుండా కొంచెం ముందుకు వెళ్ళాలేమో, ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ బర్డ్స్ ఫ్లయింగ్, ఐ హ్యావ్ సీన్ రివర్ ఫ్లోయింగ్. సో అట్లా నాకు చిన్న స్ఫురణ హఠాత్ కలిగింది, ఒక క్యూరియాసిటీ కలిగింది అబౌట్ లైఫ్. సో ఇప్పుడు నేను ప్రయాణం చేయాలంటే ఒక్కటే ఆధారం, నాకు సూర్యుడిని చూస్తూ ప్రయాణం చేసింది నేను. సో ఐ ఆల్వేస్ వాక్ టువార్డ్స్ ద ఈస్ట్. అట్లా ఇక్కడికి వచ్చాను 14,000 సంవత్సరాల్లో. ఈ 14,000 సంవత్సరాల్లో ఐ హ్యావ్ సీన్ సో మెనీ రిలీజన్స్, ఐ హ్యావ్ సీన్ మెనీ కల్ట్స్, ఐ హ్యావ్ సీన్ మెనీ గాడ్స్, అండ్ ఐ హ్యావ్ సీన్ మెనీ ట్రెడిషన్స్. I have seen many kings rising and falling, and I have seen many oceans disappearing. I have seen many countries disappearing. I have seen many wars. I have seen black
ప్లేగ్స్ ఇవన్నీ చెప్తాడు అతను. తర్వాత అతను ఒక మాట చెప్తాడు, దాదాపు ఒక 7,000 సంవత్సరాల క్రితం నేను ఒక దగ్గర ఉన్నాను, ఇట్స్ ఎ స్మాల్ ట్రైబ్, దెన్ ఐ డిసైడెడ్ ఫ్రమ్ దేర్. ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ నన్ను దేవుడిగా పెట్టి పూజలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ నాలాగా ఉండదు రూపం. బట్ అప్పుడు ఒక వ్యక్తి అడుగుతాడు అనమాట, మరి రీసెంట్ పాస్ట్లో నువ్వు ఎవరన్నా చూసావా ఫేమస్ ఫిగర్స్ లైక్ బుద్ధ ఆర్ జీసస్ అన్నప్పుడు అతను చెప్తాడు, బుద్ధుడు ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, అంటే లాస్ట్ 15-20 డేస్లో ఐ మెట్ హిమ్. ఎట్ ద టైమ్ ఆనంద వాజ్ దేర్ అండ్ వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ కాన్వర్జేషన్ అండ్ బుద్ధ టాట్ మీ మెనీ గ్రేట్ థింగ్స్. ఫస్ట్ టైం ఐ హ్యావ్ హర్డ్ దిస్ వర్డ్ కాల్డ్ కంపాషన్. మొట్టమొదటిసారి నాకు తెలిసినంతవరకు కేవమ్యాన్ కదా నేను. సో కంపాషన్ లేదు. సో సాటి మనిషిని వాడు కొడితే మనం తిరిగి కొట్టవలసిన అవసరం లేదని తెలుసుకోండి. దెన్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ అని అడుగుతారు క్యూరియాసిటీగా. దెన్ అందులో ఒక బిబ్లికల్ అంటే ఏమంటారు, బైబిల్ థియోలాజీ అని కూడా ఉంటుంది, ఒక ప్రొఫెసర్. ఆ మొక్కది సీరియస్ ఉంటుంది. సో వర్ యూ దేర్ ఇన్ జీసస్ ఎరా ఆల్సో, సీరియస్గా ఉంటుంది మ్యాటర్. సో హి సేస్ ఎస్. అందులో ఒకరు అడుగుతారు, సో వర్ యూ అన్ అపోస్టల్ అంటే హూ ఆర్ యూ ఎట్ దట్ టైమ్? ఆర్ యు ఆర్ జస్ట్ దేర్ విట్నెసింగ్ జీసస్ బీన్ క్రూసిఫైడ్? ఇన్ ఎనీవే యు ఆర్ కనెక్టెడ్ టు జీసస్. తర్వాత మౌంటైన్ సెర్మన్ ఆన్ ద మౌంటైన్, అప్పుడు నువ్వు ఉన్నావా? అప్పుడు అతను చెప్తాడు అనమాట, యాక్చువల్లీ ఐ హ్యావ్ నాట్ గివెన్ ఎనీ సెర్మన్ ఎట్ ఆల్. ఐ హ్యావ్ జస్ట్ సెడ్ టు డూ గుడ్, టు బీ గుడ్. కానీ ఆ తర్వాత నేను చెప్పిందంతా మార్చేశారు. నేను రక్తం గురించి ఒక కాంటెక్స్ట్ చెప్తే ఇంకో విధంగా తీసుకొని వైన్లు తాగుతున్నారు. ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ రిలీజియన్. ఐ హ్యావ్ జస్ట్ స్పోకెన్ ఏ బ్లేటెంట్ ట్రూత్, బ్లాక్ అండ్ వైట్. కానీ ఇప్పుడు నేనే చూసి ఆశ్చర్యపోతాను ఈవెన్ అని చెప్పిన తర్వాత ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. సో హీస్ జస్ట్ సేయింగ్ దట్ హీ ఈజ్ జీసస్. అప్పుడు అతను ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తాడు అనమాట. ఆ కాంటెక్స్ట్ చెప్తాడు, ఎక్సలెంట్గా చెప్తాడు. అసలు ఆ సినిమాలో బ్యూటిఫుల్గా రాశారు. అసలు మీరంతా అనుకున్నట్టుగా నా చేతులకి ఏమీ సీనలు కొట్టలేదు. దట్ ఈస్ యువర్ ఎగ్జాజరేషన్. రియల్గా జరిగింది చాలా కొంచెం. మీరు అనుకున్నట్టు అంత పెద్ద ప్రొసెషన్ జరగలేదు. అక్కడి నుంచి ఎక్కడి నుంచో కొట్టుకుంటూ వచ్చి కొండ మీద తీసుకెళ్ళి, చాలా స్మాల్ సిటీ, ఇక్కడి నుంచి ఫారిన్కి తీసుకెళ్ళినట్టు. బట్ సెంచరీ ఆఫ్టర్ సెంచరీ యూ హ్యావ్ ఎగ్జాజరేటెడ్ మై స్టోరీ. ఈవెన్ నౌ ఐ పర్ప్లెక్స్. బాత్ కా బాత్ బతంగడ్ బనాదియా. ఆ సీన్ చూపిస్తా, జస్ట్ హోల్డ్ ఆన్. నువ్వు కూడా చూడు, ఎక్సలెంట్ సినిమా, యూ మస్ట్ వాచ్ ద మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్. ఈ సినిమా నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అంతా ఖచ్చితంగా చూడండి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. ఒక రూమ్లో ఉంటుంది సినిమా అంతా. ఇప్పుడు ఇతను బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే, విల్ గో డైరెక్ట్ ఆ కాంటెక్స్ట్కి వెళ్ళిపోదాం. Scripts about from picked by him becoming. That's where the Buddha brought. And that's war pride, you know. We drove for a while, and then I sat for a while. I'm so ashamed of peace, bringing gentle persuasion and divine. With a golden beard and hair straight out of an Alice assumes he was a benevolent alien. He never existed at all. God. Now he's a caveman. అసలు అంటే జీసస్ నౌ ఈజ్ అ కేవ్ మ్యాన్. అంటే ట్రుత్ తెలిస్తే బివైల్డరింగ్ ఉంటుంది. అది ఇట్ బ్యాఫిల్స్ యూ అని చెప్తున్నాను అనమాట. The Christ figure goes all the way back to Krishna. Hercules, of course. Hercules? Born of a virgin, Alcmene. The god for a father, Zeus. The only begotten. The Savior, the Greek, Soter. The good shepherd, Prince of Peace, bringing gentle persuasion and divine wisdom. He died, joined his father on Olympus 1,000 years before Gethsemane. How can you compare pagan mythology to That's what we discussed, pagan mythology. Damn closely, I'd say. The early Christian leaders, they threw away Hebrew manuscripts of all from. Inconsiderately, you're treating my feelings. Inconsiderably you are treating my feelings. అంటే ఏమంటారు, స్టౌండ్ ఫాలోవర్ ఆఫ్ జీసస్. ఆబ్వియస్గా హత్య అవుతారు కదా. ఇక్కడ వీళ్ళు ట్రుత్తో పర్లేదని చెప్తారు. అతను
జస్ట్ నీ ఫీలింగ్ హర్ట్ అవుతుంది, నీ ట్రూత్తో పని లేదు. It's like dream, Charles. He does believe what he's saying. Do you believe literally everything in the Bible, Edith? Yes. No, before you say it, I know it's undergone a lot of changes, but Get it right the first time? where he perfect, he had to work to make us understand. You couldn't get us right the first time, Edith? Taking along the philosophical. సో మెల్లగా అతను చెప్తున్నాను, Where it should be. A talking snake made a lady eat an apple, so we're screwed. Heaven and hell were peddled so priests could rule through seduction and terror, save our souls that we never lost in the first place. I threw a clean pass. They ran out of the ballpark. This is blasphemy. దిస్ ఇస్ బ్లాస్ఫెమీ. అంటే Oh, యాక్చువల్లీ జరిగింది ఇదని చెప్తే, అంటే ఈవెన్ జీసస్ వచ్చి చెప్పినా నౌ యూ హ్యావ్ నో ఇయర్స్ టు లిజన్. క్లియర్. who else were you? Solomon? ఇప్పుడు అడుగుతుంది, Elvis? Jack the Ripper? It's been said that Buddha and Jesus would Probably feel reflecting, moaning and toning, venerating cookies and wine. And I think it's not what I had in mind. That's Vatican flapdoodle. It doesn't have a thing to do with God. As you said, John, everywhere religions, from exalting life to purging joy is a sin. After goodness needs a good word. Like a 14,000-year-old cave. సో ఇట్లా ఒక అది నువ్వు అన్నదానికి అంటే మొట్టమొదట ఈ భూమి మీద గాడ్గా ఎవరినైనా మనిషి గుర్తించాడంటే అది సన్. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, దేంట్లోనూ కన్సిస్టెన్సీ లేదు. ఎవరు పుట్టించారు? మనిషి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రా, నువ్వు ఈ రూమ్లో ఉండిపోయినావు అనుకో, ఏదైతే పర్మనెంట్గా ఉందో అది నీ మైండ్ పట్టుకుంటుంది, పర్మనెంట్ లేదని వదిలేస్తుంది అంతే. అట్లా తన ఎగ్జిస్టెన్స్లో చెట్టు ఇట్లా 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 పెరిగి చచ్చిపోయింది, తన ముందు ఓ పక్షి చచ్చిపోయింది, ఓ జంతువు చచ్చిపోయింది. బట్ సంథింగ్ ఈజ్ కాన్స్టెంట్, ఇట్ ఇస్ జస్ట్ ద సేమ్. ఇట్లా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. అందుకే ఈవెన్ మన ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా సూర్యుడిని భగవానుడిగానే చెప్పాము. ఒకవేళ ఇప్పుడు నా జీవితానికి మూల సూత్రం నేను సూర్యుడికి తీసుకున్నా, అంటే ప్రకృతిలో సూర్యుడు భాగం కనుక. ఇప్పుడు ఎవ్రీడే యూట్యూబ్ వీడియో ఎందుకు చేస్తారని అడిగాడు ఒకడు. నేను చెప్పాను ఎవ్రీడే సూర్యుడు ఎందుకు వస్తాడో అందుకు అని చెప్పాను. నాకు 100% ఆన్సర్ దొరికింది. కన్సిస్టెన్సీకి పరాకాష్ట సూర్యుడు. నేను కన్సిస్టెన్సీ అంటే సూర్యుడిని చూస్తా, నాకు దేంట్లోనూ కన్సిస్టెన్సీ కనబడలేదు వల్ల. మిగతావన్నీ వస్తాయి పోతాయి, కొంచెం ఎక్కువ వస్తాయి కొంచెం తక్కువ వస్తాయి, ఫుల్ బ్లూమ్ ఉంటుంది, అస్సలు ఏమి రావు, సీజన్స్ ఉంటాయి. సూర్యుడు ఈజ్ బియాండ్ ఆల్ సీజన్స్. ప్రపంచవ్యాప్తంగా సేమ్ థింగ్, ఇట్ జస్ట్ అది మారతలేదు కదా. అందుకని ఒక మనిషికి ఈ భూమి మీద ప్రత్యక్ష దైవం అంటే సూర్యభగవానుడే. అందుకే మనం ఈవెన్ సూర్యునికి వాటర్ కూడా పోస్తూ ఉంటుంది కదా, సంధ్యావందనం వాటెవర్. సో ఒకవేళ భూమి మీద ఉన్న దేవుళ్ళందరినీ పక్కన పెడితే సూర్యుడిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం అనుకో, లైఫ్లో ఆధ్యాత్మికతకి ద్వారం ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఇది నా అబ్జర్వేషనే, నేను పాటిస్తున్నది, నాకు మిగతా సంగతి తెలియదు. ఇంకోటి ఇప్పుడు ఇలా చెప్పడానికి కారణం నేను ఏదో ఆదిత్య హృదయమో లేకపోతే ఏదో సూర్యచంద్రికనో అట్లాంటి పుస్తకాలు చదివి చెప్పింది కాదు. నాకే స్ఫురించింది, కేవ్ మ్యాన్కి స్ఫురించినట్టు. అన్నీ వేరే వాళ్ళు చెప్తేనే తెలుస్తాయి మనకు కూడా కొన్ని తెలుస్తాయి కదా. జనాలు ఏందో తెలుసా, ఎవరైతే ఫేమస్ ఫిగర్స్ ఉన్నారో వాళ్ళు స్పెషల్ పీపుల్ కాబట్టి అనుకుంటారు. అసలు బుద్ధుడు తెలిసింది, అరే అట్లా నీకెందుకు తెలియదు అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ అంతా డంప్ జనరేషనేనా, ఒక్కడ కొంచెం కూడా లేదా? బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది అంటే మరీ అంత ఎదవలాగా కనిపిస్తున్నాడా అంటే ఓ మాదిరి కూడా కనిపిస్తుంది. అసలు ఇంకా బుద్ధుడి తర్వాత అసలు ఎప్పుడు ఇంటెలిజెంట్ కాదు. ఇంకా అందరూ ఆ మహానుభావుడు చెప్పింది మనం చదవాలంతే, ఇంకా దానికి బియాండ్గా థింక్ చేయడానికి లేనే లేదు. అట్ట కాకుండా మొత్తం పక్కన పెట్టు, నీ యొక్క బీయింగ్తో చూడు, ఏదో స్ఫురిస్తుంది, అక్కడి నుంచి దాన్ని పట్టుకొని జీవిస్తే అది నేచర్కి అనుగుణంగానే ఉంటుంది. ఆబ్వియస్లీ ఇది నా అబ్జర్వేషన్ అంతే. ఇక్కడ జనాలు ఉత్తుత్తగానే మనోభావాలు దెబ్బతింటాయి. నాప్కిన్ కంటే అది దారుణంగా ఉంటుంది అది వాళ్ళ మైండ్. ఉత్తుత్తగానే చుక్క పడితే తడిచిపోతుంది చూడది. అటు సూర్యుడిని మనం ఒక రెఫరెన్స్గా తీసుకుంటే చాలా ట్రూత్స్ ఉన్నాయి. కన్సిస్టెన్సీకి ఒక పరాకాష్ట, ఏదైనా ఒక పని ఎంచుకుంటే జీవితకాలం చేయి సూర్యుడు చెప్తుంది. రెండవ సత్యం, సూర్యకాంతి ఎట్లయితే అందరి మీద సమానంగా పడుతుందో నీ ప్రేమ అందరి మీద సమానంగా ఉండదు.
ఎక్కువ తక్కువలు రానీయకు. మూడవది, సూర్యకాంతి ఎట్లయితే అందరి మీద సమానంగా పడుతుందో అట్లాగే నీ యొక్క వర్క్, నీ యొక్క శ్రద్ధని అన్నిటి పట్ల సమానంగా ప్రదర్శించు. సూర్యుడు నిరంతరం వెలుగుతుంటాడు, అటు నిరంతరం నువ్వు చైతన్యంతో వెలుగు. సూర్యుడి చుట్టుపక్కల అన్నీ తిరుగుతున్నా దేంతో అటాచ్మెంట్ ఉండదు. అట్లా నువ్వు అన్నిటిని నీ పక్కన ఉంచుకున్నా దేంతో అటాచ్మెంట్ పెట్టుకోకు. అట్లా ఎన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు నువ్వు. నేనైతే చేసిన. ఇప్పుడు నా యూట్యూబ్ చేయడానికి కారణం ఎవ్వరు కాదు, సూర్యుడే. సూర్యుడు అయిపోతే నేను అయిపోతాను. అసలు యూట్యూబే కాదు, మనం కూడా అయిపోతాం సూర్యుడు అయిపోతే. సో అందుకని మొట్టమొదట మనిషి గుర్తించిన దైవం, ఒకవేళ భూమి అంతరించిపోయే వరకు అన్ని గాడ్స్, ఇప్పుడు గ్రీక్ గాడ్స్ వేరే మనకు తెలుసు కదా, అరబిక్ గాడ్స్ వేరే, చైనీస్ గాడ్స్ వేరే, మన ఇండియన్ గాడ్స్ వేరే, తెలంగాణ గాడ్స్ వేరే. గాడ్స్కి కూడా రీజన్స్ ఉన్నాయి, ఒక్కటి దానికి రీజన్ లేదు. నాకు తెలిసి అన్ని సాంప్రదాయాలు, అన్ని దేశాలు, అన్ని మతాలు 100% గుర్తించిన ఒకానొక ట్రుత్ అది, సన్నది. అదొక్కటే నిజమైనది. ఇప్పుడు దైవ దర్శనం చేసుకోవాలనుకుంటావు, అవుతుందో కాదో. సూర్య దర్శనం అనుకో, నీ దైవం సూర్యుడే అనుకో, ఎంత బాగుంది అసలు. ప్రతిరోజు దర్శనం చేసుకో చక్కగా. ఆయన ఎక్కడ పోయినా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. హాయిగా ఆయన ఆశీర్వాదం ఉంది అని చెప్పడానికి నీ నీడ ఒక సంకేతం మాత్రం ఉంటుంది. నేనున్నాను, సంథింగ్ లైక్ దట్. అట్లా. సో నువ్వు అడిగిన దానికి అది నాకు అనిపించింది. నా దృష్టిలో ఒకవేళ నేను దైవాన్ని అనుకుంటే సూర్యుడే నా దైవం, మిగతా దైవాలతో మనకు సంబంధం లేదు. అవన్నీ ఉండని, అవి లేవనట్లే. ప్రత్యక్ష దైవం ఇదే, మిగతావంతా నీకు వేరే వాళ్ళ ద్వారా తెలుస్తుంది. సూర్యుని తెలుసుకోవడానికి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. సూర్యుడు తెలుస్తున్నాడు కాబట్టి ఫెయిత్ అక్కర్లేదు. అంటే సూర్యుని గురించి తెలుసు కాబట్టి అక్కడికి పోవాలని ఎప్పుడు అనుకో, చచ్చిపోతావు. సూర్యుడికి దూరం ఉంటుంది, నువ్వు సేఫ్ ఉంటావు. ఇప్పుడు ఈ ముస్లిం అల్లా అనే వ్యక్తి కూడా, ఇప్పుడు మొహమ్మద్ అనే వ్యక్తికి ఏదో కళ వచ్చిందంట. మనం దాంట్లోకి వెళ్ళకూడదు. మనం తర్వాత ఎప్పుడన్నా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుందాం, అది అక్కర్లే. అదే చెప్తున్నా, ఒక ఇస్లాం ఒక్కదాన్ని పక్కకి జరుపుదాం డిస్కషన్ నుంచి. అంటే అది కథలు వేరే, రియల్ అరబిక్ టెక్స్ట్ చదివినప్పుడు దాంట్లో ఉన్నది వేరే, దాన్ని బ్రాకెట్స్లో పెట్టి ఈ వాళ్ళ రిలీజియస్ హెడ్స్ చెప్పే కాంటెక్స్ట్ వేరే. అది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. అది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అది. నేను ఐఎమ్ స్టడీయింగ్ 3 years నుంచి. ఫుల్లీ అని ఎవడు చెప్పాడు, ఎందుకంటే సో మెనీ హదీస్ ఉంది, దాదాపు 6,000 ఆయతులు ఉన్నాయి. తర్వాత ఔరంగజేబ్ తీసుకొచ్చిన ఫత్వాయ్ ఆలంగీర్ ఉంది, షరియత్ ఉంది, లేకపోతే సున్నత్ ఉంది, లేకపోతే ప్రాఫెట్ మహమ్మద్ జీవితానికి సంబంధించిన సీరత్ ఉంది. ఇవన్నీ ఎవడు చదువుతాడు? అంత అయ్యే పని కాదు. ఇప్పుడు భగవద్గీతనే యదా యదా ధర్మస్య అంటే అయిపోయి ఎవడు చదివాడు 711 శ్లోకాలు? ఎవడు చదివాడు? ఓకే తెలుసు మాదే అనుకుంటే. ఇంకోటి, ఇప్పుడు జీసస్ పుట్టిన తర్వాత కూడా అసలు ఈయన్నే దేవుడని ఎలా గుర్తించారు? అంటే దీంట్లో మళ్ళా అంటే ఏమన్నా మాయమంత్రాలు చేసిండు అట్లేం అనలే. అట్లా అంటే ఇప్పుడు మనం ఆ కాంటెక్స్ట్కి వెళ్తే చాలా పెద్ద చరిత్ర ఉంది. అది జనరల్గా అందరు అనుకునే కాంటెక్స్ట్ ఒకటి ఉంది, ట్రినిటీ, సన్ ఆఫ్ గాడ్, ఆ 3 ఉంటాయి. అంటే అసలు మీ కాంటెక్స్ట్ నాకే కాంటెక్స్ట్ లేదు అసలు, దాంట్లోకి ఎంటర్ గాను. అంటే ఇట్స్ ఎ బిలీఫ్ సిస్టమ్, ఎస్టాబ్లిష్ అయింది, దాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. వెదర్ దే ఆర్ గెట్టింగ్ బెనిఫిటెడ్ ఆర్ నాట్, బట్ దే ఆర్ గెట్టింగ్ సోలిస్ట్. వచ్చిన సాత్విక ఏమంటారు దాన్ని, స్వాంతన, సంబడి ఈజ్ దేర్ ఫర్ మీ. తర్వాత వచ్చిన హోప్, పైకి వెళితే అక్కడ ఒక కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంటుంది, హెవెన్ ఉంటుంది. నేను కనుక మంచి క్రిస్టియన్ అయితే జీసస్ క్రైస్ట్ తోడ మీద నేను కూర్చుంటాను, ఇట్లాంటి భావనలు ఉన్నాయి. సో లెట్ దెమ్, అది వాటితో మనం పోరాడేది ఏమి లేదు.
సబ్జెక్టులోకి వెళితే చాలా డేటా ఉంది. శామ్ సెలోన్ అని ఒకడు ఉన్నాడు. అంటే ఈ పుస్తకాలన్నింటినీ అవపోసన పట్టిన వాళ్ళు కొందరు ఉన్నారు. అంటే వాళ్ళ జీవితాలను ఇచ్చేసారు. ఇట్స్ నాట్ జస్ట్ ద బైబిల్ అనేది జస్ట్ మనకు కనిపించే ఆ పుస్తకం కాకుండా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ బుక్స్. ఇప్పుడు డెటరనీ అనే పేరుని ఎప్పుడు అంటే ఇవన్నీ మనుషులే కదా క్రియేట్ చేసి, మనుషులే. మళ్ళీ ఒక్కొక్కడికి పర్సనల్ గాస్పెల్ ఉంది. సో ఇప్పుడు నువ్వు ఒక్కటి తీసుకోవడానికి లేదు. ఇప్పుడు అందుకు ఇస్లాంలో కూడా సాహెబా అంటే ప్రాఫెట్ మహమ్మద్తో జీవించిన వాళ్ళు సాహెబాలు ఉన్నారు. ఆ సాహెబాలు నుంచి బయటకు వచ్చింది హదీస్ అయింది. మళ్ళా అట్లాంటి హదీసుల్లో జాయిఫ్ హదీసులు ఉన్నాయి, ఆ తర్వాత సహీ హదీసులు ఉన్నాయి. అంటే ఇవి ఇప్పుడు రద్దు చేయబడ్డాయి అని చెప్పిన పుస్తకాలు ఉన్నాయి. ఇవి హదీస్ అట్లా కాకుండా అట్లా ఫైనల్గా ఇస్లాం సమాజం అంతా తర్జనలు పడి సహీ బుఖారీ, సహీ ఇస్లాం ఈ రెండే హదీసులు, మిగతావన్నీ మనం పట్టించుకోవట్లే అన్నారు. చాలా కంటెంట్ ఉంది అది. అసలు అంటే మనం ద బుక్ ఆఫ్ డ్యూట్రోనామీ ఉంది కదా, ఇది కూడా బైబిల్కి సంబంధించిన ఒక కాంటెక్స్టే. సో బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇదేముంది, మనకు 5 ఉన్నాయి పుస్తకాలు: ఇంజిల్, తోరా, బైబిల్, ఖురాన్, ఇంకోటి ఉంటుంది. ఈ 5 పుస్తకాలు చదివితే తప్ప మనకు హోల్ కాంటెక్స్ట్ అర్థం కాదు. బికాస్ ద జీసస్ ప్రస్తావన ఖురాన్లో ఒక విధంగా వచ్చింది, హోలీ ఖురాన్లో. ప్రాఫెట్ మహమ్మద్ కంటే ఎక్కువ టైం జీసస్ ప్రస్తావన వచ్చింది ఖురాన్లో. అంటే బైబిల్ చదివాను, అదే చెప్తున్నా. అంటే అది ఆ కాంటెక్స్ట్. ఇప్పుడు మనం ఊరికి సూపర్ఫిషియల్ చెప్పాలంటే 2-3 స్టేట్మెంట్స్లో చెప్పేయచ్చు. అంటే కాకుండా నిజంగా సబ్జెక్ట్లోకి వెళ్ళాలంటే కాంట్రవర్సీ కాదు, మనం ఎవరిని కించపరుస్తలేము. లేదు, కాంట్రవర్సీ కాదు. మనం రాంగ్ కోట్ చేయకూడదు, లేదా మనం పండోరా బాక్స్ ఓపెన్ చేయొద్దు. అంటే ఈ సబ్జెక్ట్ వైడ్ రేంజ్ అని ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు వై జీసస్ ఈజ్ కన్సిడర్డ్ గాడ్ అనే దానికి టక్కున జవాబు చెప్పడానికి లేదు. నేను అసలు నా దృష్టిలో రైట్ లేదు, రాంగ్ లేదు. అదొక సెక్టు, అట్లా వాళ్ళు నమ్ముతున్నారు. ఐ రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్. మనం సబ్జెక్టివ్గా మాట్లాడుకోవాల్సిందే. మనం ఎవరు చెప్పడానికి లేదు తప్పు రైట్ అని. అసలు అంతెందుకు, తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినొద్దని పిల్లలకు చెప్తే హెల్త్ ప్రకారం వాళ్ళే వినరు. ఇంకొక మతాన్ని దాదాపు 2500 సంవత్సరాల నుంచి నమ్ముతున్న ఒకనొక సమాజం ఎట్లా వింటుంది? సో అందుకని ఆ చట్టంలో పడకూడదు. పడ్డావు అనుకో, నీ లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ప్రూవ్ చేయలేవు. నువ్వు చెప్పి అలసిపోతావు. నువ్వు ఇట్లా చెప్పి స్పీచ్ గంటలోపు భూమి మీద ఒక 5-6 వేల మంది క్రిస్టియన్స్ పుట్టే ఉంటారు ఆల్రెడీ. అందుకని అంటే వీ షుడ్ బీ ఇంటెలిజెంట్. కొన్ని విషయాల్లోకి అసలు ఎంటర్ కానే వద్దు. దానివల్ల నీకు వ్యక్తిగతంగా వచ్చేది లేదు, నువ్వు ఎవరిని మార్చేది లేదు. ఇప్పుడు కొన్ని క్యూరియాసిటీ, నువ్వు అధ్యయనం చేసి పక్కకు జరుగు. ఇప్పుడు నేను అధ్యయనం చేస్తున్నా, బట్ అది నేను డిబేటబుల్ ఒక సబ్జెక్ట్ పెట్టుకోవడం లేదు ఎప్పుడు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మీ. నేను తర్వాత చాలా ఫ్యాసినేట్ అవుతా. పర్టికులర్లీ ఇస్లామిక్ స్క్రిప్చర్స్ చదివినప్పుడు నేను ఫ్యాసినేట్ అవుతాను. ఓహో, ఇట్లా ఉందా, ఇట్లా చెప్తారా, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారా, వీళ్ళ పర్సెప్షన్స్ ఇవే, అంతే తప్ప అది ఎప్పటికీ చర్చించకూడదు. ఉపయోగం లేదు దానివల్ల. రెండోది, అది నువ్వు అన్నట్టు ఫ్యాసినేట్ అంటే సబ్జెక్టివ్గా, అది అన్ని విషయాల్లో నేను చాలా విషయాలు చూసి ఫ్యాసినేట్ అవుతా. అందులో అది కూడా ఒకటి. ఫ్యాసినేట్ అవుతా కానీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. నా చెప్పాను కదా ఆల్రెడీ, మాకు దేవుడు ఉన్నాడు. మా దేవుడు సూర్యభగవానుడే. మిగతా అందరూ ఆయన వల్లనే ఉన్నారు. ఇది నా అబ్జర్వేషన్. ఆయన లేకపోతే అసలు ఏ దేవుడు లేడు. అందుకని ప్రత్యక్ష దైవంగా నేను సూర్యుడిని భావిస్తాను. తర్వాత నేనే పూజలు గట్ర చేయను, నమస్కారం కూడా పెట్టను. ఇప్పుడు వేరే వాళ్ళ బిలీఫ్ కూడా అంతే అంటారు, బిఫోర్ క్రైస్ట్. అది నా థియరీ ప్రకారం అట్లా ఉండవచ్చే. మళ్ళా
ఇప్పుడు ఒక హిస్టారియన్ను ఒక అంశాన్ని ఎట్లా పర్సీవ్ చేస్తాడో అదే అంశాన్ని 100 మంది హిస్టారియన్స్ 100 రకాలుగా పర్సీవ్ చేస్తారు. మళ్ళీ డిబేట్కి దారితీస్తుంది. నేనేమంటా, దిస్ ఈజ్ హౌ ఐ పర్సీవ్డ్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అట్లా కాదు, వాళ్ళకి ఇంకో గాడు ఉన్నాడు అంతకంటే ముందంటే ఉండని. అంటే ఇప్పుడు దాని మీద మీకు రీసెర్చ్ చేయాలని ఉందా? లేదు, వేస్ట్ ఆఫ్ టైం, జీరో. అంటే దానివల్ల ఏ అది చాలా గతించిన గతం అది. అదే అసలు నాకు ఏ రీసెర్చ్ చేయాలని లేదు, సెర్చ్ లేదు, రీసెర్చ్ లేదు, ఎండ్ అయిపోయింది అది. ఈ తెలుగు పదం నేను వాడింది, ఎండ్ అయిపోయిందంటే సూర్యుడి వల్ల ఎండ్ అయిపోయిందని. చిన్న లాస్ట్ ఒక జోక్ చెప్తా, అదర్తో ఒక పిల్లవాడు చెప్పిన ఒక కొత్త పేరు చెప్తా మీకు, ఇంతవరకు ఎప్పుడు వినంది. జోక్ ఏంటంటే, అందరూ రచ్చబండ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఎవరో న్యూస్ పేపర్ తెచ్చారు, అరే చూసేవారా చంద్రుడి మీదకి పోయారంట, అంగారం మీదకి పోయారంట, మార్స్ మీదకి. మనం సూర్యుడి మీదకి పోదాం తీ అన్నాడంట ఒకడు. అంటే సూర్యుడి మీదకి ఎట్లా పోతావురా, అక్కడ మంట ఉంటుందంటే, ఆ మాత్రం తెలియదా అని రాత్రి కూడా పోదాం తీ అన్నాడంట. ఇదొకటి. రెండవది, మా అక్క కొడుకు, వాడు చిన్నగా ఉన్నప్పుడు వాడు ముద్దుగా మాట్లాడుతున్న టైంలో వాడు కొత్త పదాన్ని ఇన్వెంట్ చేసిండు. ఇంతవరకు మళ్ళీ నేను ఎప్పుడు వినలేదు అది. రాత్రిపూట ఉన్నది ఎవరు అంటే చందమామ అన్నాడు. మరి పొద్దున పూట ఉన్నది ఎవరంటే ఎండమామ అన్నాడు. నాకు చాలా బాగా నచ్చింది, చందమామ ఎండమామ. సో ఎండమామ నా దైవం. ఎందుకంటే నా బిలీఫ్ లేదు, ఫెయిత్ లేదు, ఇట్స్ ఎ రియాలిటీ. థాటే లేదు దాని పట్ల, ఇట్స్ ఎ రియాలిటీ అంతే. తర్వాత ఎలాంటి మూఢనమ్మకాలు కూడా లేవు. కబీర్ది ఒక స్టోరీ ఉంటుంది, విన్నారు ఎప్పుడన్నా? ఒక వ్యక్తి సూర్యుడికి నీళ్ళు పోస్తుంటాడు. కబీర్ ఏం చేస్తాడు, అటుపక్క తిరిగి అట్లా నీళ్ళు పోస్తుంటాడు. అప్పుడు ఈ వ్యక్తి అడుగుతాడు, ఏం చేస్తున్నావు అంటే, మీరేం చేస్తున్నారంటే, నేను సూర్యుడికి నీటిని అర్పణం చేస్తున్నాను. ఇక్కడికి మా పొలం ఉంది, నేను దానికి అర్పణం చేసుకుంటున్నాను ఆయన చెప్తాడు. ఎక్కడో ఉన్న సూర్యుడికి నువ్వు నీళ్లు పోసినప్పుడు, ఇక్కడికి జస్ట్ 25 కిలోమీటర్లు ఉన్న పొలాన్ని నేను నీళ్ళు పోసుకోలేదు ఎక్కడి నుంచి. అంటే మూఢనమ్మకాలు అవసరం లేదని చెప్పడానికి కొందరు వచ్చారు. సో ఇప్పుడు నా సూర్యుడి పట్ల నాకున్న ఒక క్లారిటీ ఉందో, అందులో బిలీఫ్ లేదు, ఫెయిత్ లేదు, సూపర్స్టిషన్స్ లేవు, పోయట్రీ లేదు, ఎమోషన్ లేదు. ఇట్స్ ట్రూత్ అనమాట. ట్రూత్ ఉన్న చోట ఏముండవు అసలు. ఇదే నేను తెలుసుకున్నది. సో ద మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్ అనే సినిమా నువ్వు కూడా చూడు రావు, నువ్వు కూడా చూడు. ఎక్సలెంట్ మూవీ, అసలు నో న్యూసెన్స్ మూవీ, మంచి ఇంటలెక్చువల్ మూవీ. నీ పిచ్చ ఎంజాయ్ చేస్తావు అసలు. డైలాగులు కానీ, వాళ్ళ మధ్యన హీటెడ్ డిబేట్స్ జరుగుతాయి, వాళ్ళు తీసుకొచ్చే తర్కాలు వితర్కాలు ఇట్లా 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 మస్తు ఉంటుంది అనమాట. అందులో ఒక చిన్న బిట్ ఉంటుంది. ఫస్ట్ ఓపెనింగే విన్సెంట్ వ్యాన్ గో పెయింటింగ్ మీద చేస్తారు. విన్సెంట్ వ్యాన్ గో అంటే ఆబ్వియస్గా మనకంటే ఒక 2-3 జనరేషన్స్ ముందు కదా. హే విన్సెంట్ వ్యాన్ గో అంటే, అది అప్పట్లో నాకు ఇచ్చాడు అని చెప్తాడు అనమాట. ఆ తర్వాత ఇది ఒక చిన్న హింట్, ఒకరు ఇద్దరు విన్నర్ అయిపోయింది, ఎవరు పట్టించుకోడు దాన్ని. అది ఏదో రిప్లికానో లేకపోతే రిప్రొడక్షన్ ఏదో అనుకుంటారు. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనం అందరం విడిపోతున్నాం కదా, మంచి విస్కీ ఉంటే బాగుంటుంది అంటే, అందులో విస్కీల గురించి రీసెర్చ్ చేసి ఒక ప్రొఫెసర్ ఉంటాడు. విస్కీలు, బ్రాండ్లు, వైన్ ఉంటారు కదా, ఇట్లాంటి వాళ్ళని ఏదో అంటారు, ఏదో ఆలోజిస్ట్ అంటారు దాన్ని. అప్పుడు ఇతను చెప్తాడు, నా దగ్గర ఒక బాటిల్ ఉంది, ఐ విల్ గెట్ ఇట్, విల్ హ్యావ్ డ్రింక్ అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత దాని మీద జానీ వాకర్ గ్రీన్ అని ఉంటుంది. సో జానీ వాకర్ గ్రీన్ అన్నది దాదాపు ఒక 200-300 సంవత్సరాల క్రితమే ఎక్స్టింక్ట్ అయిపోయింది అది. అంటే దాని ప్రొడక్షన్ ఆపేశారు. సో ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఉంటారు కదా, వాళ్ళకి అది గిఫ్ట్గా ఇవ్వబడ్డది లాస్ట్ 100 బాటిల్స్, అట్లాంటిదో కాంటెక్స్ట్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా చరిత్రలో రాయబడ్డాయి అన్నట్టు. తర్వాత అందులో ఒక్క చుక్క అంటే ఇట్స్ వర్త్ lakhs of rupees. అట్లాంటి బాటిల్ తీసుకొస్తాడు. అప్పుడు ఎవరైతే ఈ వైన్స్ గురించి రీసెర్చ్ చేసి అతను ఆశ్చర్యపోతారు, అసలు ఇది నీ దగ్గరికి ఎట్లా వచ్చింది అంటే. ఇదంతా మనకి కథలోకి తీసుకెళ్ళడం అంటే ఎప్పుడో అన్నేళ్ల క్రితం. అందులో నాకు ఒక్కటి బాగా నచ్చింది అంటే, లాజిక్కి అద్భుతంగా దెబ్బేసాడు అనమాట. ఒకడు అంటాడు, నువ్వు కనుక యాన్షియంట్ మ్యాన్ అయితే, కేవ్ మ్యాన్ అయితే, ఆ గతంలో ఏదైనా ఒక రిలిక్ నాకు చూపించగలవా? రిలిక్ అంటే ఏదైనా ఒక వస్తువు. బికాజ్ నేను ఏమంటారు, వీళ్ళది ఏమంటారు,
పురావస్తు అది ఆర్కియోలాజికల్ అంటే ఐ డోంట్ హ్యావ్ అంటాడు. ఎందుకంటే అసలు నువ్వు 14,000 ఏళ్ళు జర్నీ చేసినావు అనుకో, అసలు నీకేం ఉంచుకోవాలనిపించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది జోబెకిలి పెందేసిస్తాడు, ఇది దాచిపెట్టుకో, 300 years తర్వాత ఇదే ఒక ఆర్టిఫాక్ట్ అవుతుంది. జస్ట్ అండర్స్టాండ్ ద లాజిక్. మీరు అనుకుంటున్నారు ఏదో ప్రూవ్ చేయాలని. ఆ తర్వాత అతను అటుపక్కుంటాడు, ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చి అటాక్ చేస్తాడు అనమాట. ప్రొఫెసర్ ఇతను తప్పుకొని తీసి ఎత్తేస్తాడు అనమాట. చెప్తాడు ఇవి ఉన్నాయి నాలో, ఎందుకంటే నేను చాలా పులుల నుంచి, జింకల నుంచి, రకరకాల శత్రువుల నుంచి, యుద్ధాల నుంచి నన్ను నేను కాపాడుకుంటూ వచ్చిన. సో ఇట్లాంటి జోక్స్ ఎప్పుడు ప్లే చేయకండి, నిజంగా కొడితే చచ్చిపోతారు మీరు అని చెప్తాడు. ఇట్లాంటివంటే ఉంటే బ్యూటిఫుల్గా ఉంటాయి అసలు. సో ద మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్, రీసా రసోవైస్.